వైసీపీ కంచుకోట కడప జిల్లాలో ఈసారి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చావు దెబ్బ తప్పదా? ముఖ్యంగా కమలాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి దెబ్బకు జగన్ మేనమామ ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ఓటమి తప్పదా? ప్రస్తుతం ఎన్నికలకు ముందు పుత్తా ప్రదర్శిస్తున్న దూకుడు రవీంద్రనాథ్ వెన్నులో వణుకు పుట్టిస్తుందా? పుత్తా సారథ్యంలో టీడీపీకి ఊపందుకున్న వలసలు వైసీపీ ఓటమికి సంకేతాలుగా కనిపిస్తున్నాయా? వాచ్ ద స్టోరీ. ఎన్నికలకు 2 నెలల ముందు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆ పార్టీ పుత్తా నరసింహారెడ్డి దూకుడుతో ఈసారి వైసీపీ కంచుకొట్ట కమలాపురంలో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత 2 నెలలుగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గమంతటా పర్యటిస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డికి గ్రామాన అపూర్వ ఆదరణ లభిస్తుంది. తాజాగా కమలాపురం మండలం టీ చదిపిరాల గ్రామంలో పర్యటించిన పుత్తా నరసింహారెడ్డికి స్థానిక టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు మంగళహారాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రజలకు అందించే 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా పుత్తా మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించే 100కు పైగా సంక్షేమ పథకాలను మాయం చేసిన మాయగాడు జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. 5 లక్షలతో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేసిన మాయగాడు జగన్ అని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రభుత్వమే స్వయంగా ఇల్లు కట్టిస్తుందని పుత్తా హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే టీడీపీ పార్టీకి రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ చూసి చదిపిరాల వాసుదేవరెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలు 5వ వార్డుకు చెందిన సుమారు 40 కుటుంబాలకు పుత్తా నరసింహారెడ్డి గారి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించిన పుత్తా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ యువ నాయకులు పుత్తా చైతన్యారెడ్డి, పుత్తా లక్ష్మారెడ్డి, పుత్తా సాయి నరసింహారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు ఈసారి అంత ఈజీ కాదని, కమలాపురంలో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని కమలాపురం నియోజక ప్రజల్లో చర్చ జరుగుతుంది. వైసీపీ కంచుకోట కడప జిల్లాలో ఈసారి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చావు దెబ్బ తప్పదా? ముఖ్యంగా కమలాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి దెబ్బకు జగన్ మేనమామ ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ఓటమి తప్పదా? ప్రస్తుతం ఎన్నికలకు ముందు పుత్తా ప్రదర్శిస్తున్న దూకుడు రవీంద్రనాథ్ వెన్నులో వణుకు పుట్టిస్తుందా? పుత్తా సారథ్యంలో టీడీపీకి ఊపందుకున్న వలసలు వైసీపీ ఓటమికి సంకేతాలుగా కనిపిస్తున్నాయా? వాచ్ ద స్టోరీ. ఎన్నికలకు 2 నెలల ముందు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆ పార్టీ పుత్తా నరసింహారెడ్డి దూకుడుతో ఈసారి వైసీపీ కంచుకొట్ట కమలాపురంలో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత 2 నెలలుగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గమంతటా పర్యటిస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డికి గ్రామాన అపూర్వ ఆదరణ లభిస్తుంది. తాజాగా కమలాపురం మండలం టీ చదిపిరాల గ్రామంలో పర్యటించిన పుత్తా నరసింహారెడ్డికి స్థానిక టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు మంగళహారాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రజలకు అందించే 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా పుత్తా మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించే 100కు పైగా సంక్షేమ పథకాలను మాయం చేసిన మాయగాడు జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. 5 లక్షలతో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేసిన మాయగాడు జగన్ అని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రభుత్వమే స్వయంగా ఇల్లు కట్టిస్తుందని పుత్తా హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే టీడీపీ పార్టీకి రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ చూసి చదిపిరాల వాసుదేవరెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలు 5వ వార్డుకు చెందిన సుమారు 40 కుటుంబాలకు పుత్తా నరసింహారెడ్డి గారి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించిన పుత్తా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ యువ నాయకులు పుత్తా చైతన్యారెడ్డి, పుత్తా లక్ష్మారెడ్డి, పుత్తా సాయి నరసింహారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు ఈసారి అంత ఈజీ కాదని, కమలాపురంలో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని కమలాపురం నియోజక ప్రజల్లో చర్చ జరుగుతుంది.